డీ ప్రొపల్స్ అనే ఒక సంస్థ 5 కిలో న్యూటన్ థ్రస్ట్ ఉన్నటువంటి ఎయిర్ బ్రీతింగ్ రొటేటింగ్ డెటనేషన్ ఇంజిన్ ని తయారు చేసినట్టుగా తెలుస్తోంది. ఇది ఏరోస్పైక్ నాజల్ ఉందని. ఆ టెక్నాలజీ ఏంటో మీరు తెలియజేయండి. అండ్ ఇంకోటి, ఇది యాక్చువల్లీ లెవెల్ 5 వరకు వీళ్ళు ఇంజన్ టెక్నాలజీలో అంటే దశల వారీగా మనం చూస్తే కనుక లెవెల్ 5కి చేరుకున్నారు. ఇంకా ఎన్ని దశలు వాళ్ళు పూర్తి చేస్తే విజయవంతంగా ఒక ఇంజిన్ టెక్నాలజీని మనం తయారు చేసుకున్నట్టు అవుతుంది. అండ్ ఇప్పుడు ఈ పర్టికులర్ నేనైతే ఏదైతే వాళ్ళ స్పెసిఫికేషన్స్ చెప్పానో ఈ స్పెసిఫికేషన్స్ గ్లోబల్ స్టాండర్డ్స్ ప్రకారం మనం ఎక్కడ ఉన్నట్టు, అండ్ ఈ డీ ప్రొపల్స్ చేసినటువంటి కొత్త ఆవిష్కరణని ఎలా చూడాలి మనం? డీ ప్రొపల్స్ అన్న కంపెనీ ఒక ప్రైవేట్ రంగ సంస్థ, స్టార్టప్, జెన్సీ. సో అందుకని పదే పదే చెప్తున్నాం. మనం గతసారి మనం ఏదైతే జెన్సీ గురించి మనం మాట్లాడామో లైవ్ దీంట్లో మనకు 100వ ఎపిసోడ్లో, దాంట్లో డీ ప్రొపల్స్ గురించి కూడా మాట్లాడాం. ఇన్ఫాక్ట్ డీ ప్రొపల్స్ అనేది కంపెనీ సెగ్మెంట్లో గతంలో మనం కవర్ కూడా చేసాం, డీటెయిల్ కవర్ కూడా చేసాం. వాళ్ళు లేటెస్ట్గా ఏం చేశారంటే 5 కిలో న్యూటన్ థ్రస్ట్ ఉన్నటువంటి ఒక ఇంజిన్ తయారు చేశారు. సరే, మనకు కావేరీను తర్వాత మనకు GE 404 కానీ 414 కానీ ఇవి థ్రస్ట్ వేరే. మనకు థ్రస్ట్ మనకు 98 కిలో న్యూటన్ కావాలి, 100 కిలో న్యూటన్ కావాలి, అవన్నీ వేరే. కావేరీ 80 కిలో న్యూటన్ దాకా వచ్చింది. అవి చాలా పెద్దవి, అంటే మేజర్ పెద్ద ఎయిర్క్రాఫ్ట్స్ తీసుకెళ్ళడానికి తీసుకునేది. కానీ ఈ 5 కిలో న్యూటన్ అనేది ఎందుకు క్రూషియల్ అంటే, దీంతో మనకు ఉన్నటువంటి డ్రోన్ అలాగే మనకు ఉన్నటువంటి మిసైల్స్ వీటన్నిటిలో కూడా పెట్టేటువంటి ఇంజిన్స్ ఇవన్నీ తక్కువ వెయిట్ ఉంటాయి, ఎక్కువ దూరం వెళ్ళాలి. దానికి రెసిస్టెన్స్ ఆ వేగానికి వెళ్తున్నప్పుడు మనకు ఆల్మోస్ట్ హైపర్సానిక్ కాకపోయినా అట్లీస్ట్ సూపర్ సానిక్ స్పీడ్ లో వెళ్తున్నటువంటి మిజైల్స్ ని తట్టుకోగలరు. ఏ మిజైల్ అన్నా, ఎస్పెషల్లీ బ్యాలిస్టిక్ మిజైల్, ప్రతి మిజైల్ కూడా టర్మినల్ ఫేజ్ లో హైపర్సానిక్ అయిపోతుంది. అంటే ఒకసారి భూకక్ష దాటి కిందికి పడుతున్నప్పుడు, కిందికి వస్తున్నప్పుడు మ్యాక్ 15, మ్యాక్ 20 స్పీడ్ లో వస్తుంది. కాబట్టి అది ఆ ఫ్రిక్షన్ ని, ఆ వేగాన్ని, తర్వాత ఆ కొంచెటువంటి గాలి యొక్క రెసిస్టెన్స్ ని తట్టుకోగలిగినటువంటి మెటలర్జీ కెపాసిటీ ఉండాలి. కాబట్టి ఆ ఇంజనీరింగ్ అచీవ్ చేయడం అంటే చిన్న విషయం కాదు. అది ఇగో ఈ పిల్లలు చేశారు. డీ ప్రొపల్స్ కంపెనీ, అగైన్ స్టార్ట్అప్ కంపెనీ, రీసెంట్ గా అంటే జస్ట్ 4-5 ఏళ్ల క్రితం స్టార్ట్ చేసినటువంటి కంపెనీ. వాళ్ళు అచీవ్ చేయగలిగారు 5 కిలో న్యూటన్స్ అచీవ్ చేశారు. దాంట్లో కూడా ఏంటి, ఇందాక నువ్వు చెప్పిన ఆ టర్మినాలజీస్ అన్ని చూస్తే కనుక భయపడవచ్చు మనం, అది ఎందుకంటే చాలా కాంప్లికేటెడ్ గా అనిపిస్తుంది. కానీ సింపుల్ ఇంగ్లీష్ లో మనం చూస్తే కనుక దాంట్లో మొదటిది ఏంటి, ఎయిర్ బ్రీదింగ్. ఎయిర్ బ్రీదింగ్ అంటే మనం చూసాం, ఫర్ ఇన్స్టెన్స్ మనకు మిజైల్స్ లో మనకు బ్రహ్మోస్ లో ఎలా ఉంటుంది, కోన్ ఉంటుంది, కోన్ లో చిన్న కన్న ఉంటుంది, అక్కడి నుంచి ఎయిర్ ఇంటేక్ వస్తుంది, గాలిని పీల్చుకోగలరు. మామూలు మిజైల్స్ కి కంప్లీట్ గా ముందర సీల్ ఉంటుంది. సీల్ ఉంటే వెనక నుంచే థ్రస్ట్ కొడుతుంటుంది, అని వెనక నుంచి దాన్ని ఫైర్ చేసి వెనక నుంచి ఉన్నటువంటి ఎనర్జీతో ముందుకు పెడుతుంటుంది. కానీ దీంట్లో ఎయిర్ బ్రీదింగ్ అంటే దాంట్లో ముందర ఆ కోన్, షార్ప్ గా ఉన్న కోన్ లో చిన్న కన్నం ఉంటుంది, దాంట్లో నుంచి గాలి వస్తుంది, ఎయిర్ ని సక్ చేసుకోగలరు. సక్ చేసుకొని అది లోపల వెనకాల థ్రస్ట్ ఇవ్వగలిగినటువంటిది చాలా అడ్వాన్స్ టెక్నాలజీ. సో ఎయిర్ బ్రీదింగ్ ఫస్ట్. 2, రొటేటింగ్ డెటనేషన్ ఇంజిన్. దీంట్లో ఇంజిన్స్ లో 2 టైప్స్ ఉన్నాయి. నార్మల్ ఇంజిన్స్ అయితే మనం మామూలుగా మన వెహికల్స్ లో, కార్లో కానీ స్కూటర్లో కానీ మనం చూస్తాం, ఇంజిన్ లో గాలి వస్తుంది, తర్వాత మనకు ఫ్యూల్ వస్తుంది, 2 బర్న్ అవుతాయి, బర్న్ అవ్వగానే అది ముందుకు పెడుతుంది. అది నార్మల్ సింపుల్ ఇంజిన్. దీంట్లో ఏంటంటే రొటేటింగ్ మనకు డెటనేషన్ ఇంజిన్. అంటే అది రొటేట్ అవుతూ కంటిన్యూస్ గా డెటోనేట్ అవుతుంది, లోపలంతా ఫైర్ వస్తూ ఉంటుంది. దాంతో ఏమంటే ఫ్యూయల్ ఎఫిషియన్సీ పెరుగుతుంది, ఫ్యూయల్ కన్సంప్షన్ తగ్గుతుంది, ఫ్యూయల్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. చాలా అడ్వాన్స్డ్ నీష్ టెక్నాలజీ. అంటే ఎయిర్ బ్రీదింగ్ ప్లస్ ఈ రొటేటింగ్ డెటనేషన్ ఇంజిన్, ఈ 2 టెక్నిక్స్ ఉన్నది. ఇది నార్మల్ గా ఇంజిన్ టెస్ట్ చేసి ఉండొచ్చు. కానీ దానికి ఏం చెప్పారంటే ఏరోస్పైక్ నాజిల్, అంటే నాకు చెప్పినట్టు బ్రహ్మోస్ ఉన్నటువంటి నాజిల్ లాంటిది పెట్టి చేశారు. అంటే 3 మేజర్ టెక్నాలజీస్ ని ఒక ఇంజిన్ లో అచీవ్ చేయగలిగారు. అది 5 కిలో న్యూటన్ థ్రస్ట్. ఆఫ్ కోర్స్ డిఫరెంట్ కిలో న్యూటన్ థ్రస్ట్ డిఫరెంట్ వాడతారు. ఇప్పుడు 5 కిలో న్యూటన్ వాళ్ళు అచీవ్ చేశారు. టెక్నాలజీ రెడీనెస్ లెవెల్స్ అంటారు, TRL అంటారు. TRL 1 వచ్చే కాన్సెప్చువల్ స్టేజ్, నేను ఇలా అనుకుంటే ఇలా చేస్తే బాగుంటుంది అని ఒక థియరీ పెట్టడం అనేది అది ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్ లో దాన్ని ఒక డిజైనింగ్ స్టేజ్, ఇలా డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. ఇప్పుడు లెవెల్ 5కి వచ్చారంటే యాక్చువల్గా ల్యాబ్ టెస్టింగ్ అయిపోయింది, టెస్ట్ సక్సెస్ అయింది. ప్లస్ అతను ఏం చెప్పాడంటే దీంట్లో మేము తక్కువ గాలితోటే మేము ఇది అచీవ్ చేయగలిగాము అని అన్నాడు. అంటే బహుశా ఈవెన్ రేర్ అట్మాస్ఫియర్ లో మనకు, ఫర్ ఇన్స్టెన్స్ మనకు హిమాలయాల్లో అక్కడెక్కడ వెళ్ళినప్పుడు కూడా ఆ తక్కువ ఆక్సిజన్ తో కూడా ఫైర్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఆల్రెడీ అచీవ్ చేసాము అన్నాడు. కానీ దాని ఫుల్ కెపాసిటీ
అంటే అటువంటి హిమాలయాలో కాకుండా ప్లేన్స్లో కొట్టినప్పుడు దాని ఫుల్ కెపాసిటీ ఏంటి అన్నది ఇంకా నెక్స్ట్ ఫర్దర్ టెస్ట్లో అవుతుంది. ఇది TRL 5 తర్వాత మిగిలింది TRL 6 ఒకటే. TRL 6 ఏంటంటే కనుక యాక్చువల్ ఫిజికల్గా దాన్ని ఏదో ఒక మనకు డ్రోన్లోనో లేకపోతే మన మిసైల్లోనో పెట్టి దాన్ని యాక్చువల్ టెస్ట్ ఫీల్డ్ ట్రయల్స్ ఏవైతే ఉంటాయో అవి అదొక్కటే మిగిలిపోయాయి. అది బహుశా దీని తర్వాత వచ్చినటువంటి రిజల్ట్స్ వల్ల వాళ్ళు ఏమైనా దాన్ని కొన్ని చిన్న చిన్న మార్పులు ఏమైనా చేస్తారో ఇంజనీరింగ్ మనకు తెలియదు. నెక్స్ట్ స్టేజ్లో అది ఉండబోతుంది, ఫీల్డ్ ట్రయల్స్ ఉంటాయి. ఫీల్డ్ ట్రయల్స్ అయిపోయినాయంటే కనుక అది సక్సెస్ అయిందంటే కనుక ఇంకా మాస్ ప్రొడక్షన్ వెళ్ళిపోతుంది. కాబట్టి నేను అనుకోవడం అంటే బహుశా ఇంకో కొన్ని నెలల్లో ఒక మేబీ మ్యాక్సిమం వచ్చే సంవత్సరం 2027 మధ్యకి అంతా కూడా ఇదే టైంకి ఆగస్ట్ సెప్టెంబర్కి ఇది ఆ టెస్ట్ కూడా అయిపోతాయి. ఇంకా అప్పుడు మాస్ ప్రొడక్షన్కి సిద్ధం అవుతుంది. ఒక ప్రైవేట్ రంగ సంస్థ, ఒక స్టార్టప్ కంపెనీ, ఒక జెన్జీ ఇటువంటి అద్భుతాలు సృష్టించారంటే మనం అందరిని ఎంత గర్వించాలి. మనం కాక్రోచ్లు కాదు, వీళ్ళు మనకు కావాలి. ఇటువంటి వాళ్ళ కథలు మనం వినాలి, మన పిల్లలు వినాలి. కాబట్టి మనకు ఎంత పొటెన్షియల్ ఉందో, మన పిల్లల దగ్గర ఎటువంటి నాలెడ్జ్ ఉందో వాళ్ళని సద్వినియోగం చేయాలి. కానీ వాళ్ళని అటువంటి చెత్త ప్రోగ్రాంలకు పంపించి వాడు నాశనం చేయకుండా మన పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ, లేదా పిల్లలతో పనిచేస్తున్నటువంటి పెద్దలు కానీ వీళ్ళందరూ కూడా ఇటువంటి గాథలు వాళ్ళకి వినిపించాలని నా కోరిక. అందుకని ఈ డీ ప్రపోల్స్ వాళ్ళ టీం వాళ్ళందరినీ కూడా మనం అభినందిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.